సోదరుడు ప్రశ్న అడుగుతున్నారు. ప్రశ్న ఏంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ కలిసి మరియు వెళ్ళిపోయేటప్పుడు ఖుదా హాఫీజ్ మరియు అల్లా హాఫీజ్ అని అంటుంటారు. ఖుదా హాఫీజ్ చెప్పాలా లేక అల్లా హాఫీజ్ చెప్పాలా? ఖురాన్ మరియు హదీసులో ఉన్నటువంటి విషయం ఏంటి అని సోదరుడు ప్రశ్న అడుగుతున్నారు. అయితే సోదర మహాశయులారా, ఎవరైనా ఫ్రెండ్స్ లేదా ఇతరులు ఎవరైనా కలిసి వారు మళ్ళీ విడిపోయేటప్పుడు, అంటే అక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు సర్వసామాన్యంగా కొంతమంది ఖుదా హాఫీజ్ అని అంటారు, మరికొంతమంది అల్లా హాఫీజ్ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ రెండిట్లలో ఏది ఉత్తమం, ఏది అనాలని సోదరుడు ప్రశ్నిస్తున్నారు. అయితే సోదరులారా, ఖుదా అనే పదానికి బదులుగా అల్లాహ్ అనే పదమే మనం వాడాలి. ఎందుకంటే ఖుదా అనేది ఫార్సీ యొక్క పదము, అల్లా అనేది అరబ్బీ పదం కాబట్టి అల్లా అనే పదాన్ని మనం ఉపయోగించాలి. అయితే ఇక్కడ సోదరుడు మరి కలిసి వెళ్ళిపోయేటప్పుడు ఖుదా హాఫీజ్ అనాలా లేక అల్లా హాఫీజ్ అని చెప్పాలా అని సోదరుడు అడుగుతున్నారు. అయితే ఖురాన్లో కానీ హదీస్లో కానీ అల్లా హాఫీజ్ అన్నట్టుగా ఖుదా హాఫీజ్ అన్నట్టుగా ఎక్కడ కూడా మనకు కనిపించదు. అయితే సహబా రదియల్లాహు అన్హుమ్ అజ్మాయిన్ ఎవరైతే ఎప్పుడైతే కలుసుకుంటారో వారు కలిసినప్పుడు కూడా అస్సలాము అలైకుం అని సంబోధించుకునేవారు. అదేవిధంగా అక్కడ నుండి విడిపోయేటప్పుడు, అంటే అక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా అస్సలాము అలైకుం అని చెప్పేవారు. కానీ దానికి బదులుగా అల్లా హాఫీజ్ అని చెప్పినటువంటి ఆధారాలు మనకు కనిపించవు. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 5208లోని మీరు కలిసినప్పుడు చెప్పేటటువంటి సలాం కంటే మీరు వెళ్ళేటప్పుడు చెప్పే సలామే ముఖ్యమైనదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. చూడండి, మీరు వచ్చారు, మీ ఫ్రెండ్స్తో కలుసుకున్నారు, అస్సలాము అలైకుం అని చెప్పారు. దీని అర్థం ఏంటి? అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు నీపై వర్షించుగాక అని చెప్పారు. అక్కడ కొద్దిసేపు మాట్లాడారు, వాతావరణం ఎలా ఉందో మీకు తెలియదు. తర్వాత వెళ్ళేటప్పుడు కూడా అదే శాంతిని, అదే సలాంని మీరు కోరుకోవాలి, అస్సలాము అలైకుం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళాలని చెప్పారు. ఈ విధంగా సహబా రదియల్లాహు అన్హుమ్ అజ్మాయిన్ కలిసినప్పుడు సలాం అని చెప్పుకునేవారు. ఆ తర్వాత కాసేపు మాట్లాడుకొని ఆ తర్వాత వారు అక్కడి నుండి వెళ్ళేటప్పుడు కూడా అస్సలాము అలైకుం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళేవారు. అయితే ఎవరైతే కలిసినప్పుడు అస్సలాము అలైకుం అని చెప్పి వెళ్ళేటప్పుడు ఖుదా హాఫీజ్ లేదా అల్లా హాఫీజ్ ఏదైతే అంటున్నారో, సలాంకి బదులుగా అల్లా హాఫీజ్ చెప్పడం ఉత్తమమైనటువంటి విషయం కాదు. కానీ ఎవరైనా కలిసినప్పుడు సలాం చేసి మరి వెళ్ళేటప్పుడు కూడా అస్సలాము అలైకుం అని చెప్పిన తర్వాత అల్లా హాఫీజ్ అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఒక ముస్లిము ఏదైనా దువా చేయవచ్చు. అల్లా హాఫీజ్ అంటే అల్లా నిన్ను కాపాడుగాక, రక్షించుగాక అని దీని యొక్క అర్థాలు వస్తాయి. దీని బదులుగా ఖుదా హాఫీజ్ అని చెప్పడం సరైనటువంటి విషయం కాదు. ఏదేమైనప్పుడు కూడా హదీస్లో మాత్రము సహబాలు కలిసినప్పుడు సలాం చెప్పేవారు, వెళ్ళేటప్పుడు కూడా సలాం చేసేటటువంటి ఆధారాలే మనకు కనిపిస్తాయి. హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వెళ్ళేటప్పుడు మాకు దారిలో ఏదైనా ఒక అడ్డుతెర, వృక్షం లేదా గోడ ఎదురై ఆ తర్వాత మేము మా దారులు వేరైపోయి వెంటనే కలిస్తే అప్పుడు కూడా మేము సలాం చెప్పుకునే వారము అని హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు. అంటే వారు వెళ్ళేటప్పుడు కాస్త దారులు వేరైపోయి మళ్ళీ వెంటనే కలిసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ సలాం చెప్పుకునేవారు అని హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి మన ఫ్రెండ్స్తో, మన పెద్దలతో లేదా స్నేహితులతో ఎవరితో కలిసినప్పుడు కూడా ముందు సలాం చెప్పాలి. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కూడా అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీపై వర్షించుగాక, అస్సలాము అలైకుం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళాలి. ఇలాంటి ఆధారాలే మనకు ఖురాన్ హదీస్లో కనిపిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరూ కూడా ఖురాన్ మరియు సహీహ్ హదీస్ వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.